ప్రస్తుతము ఉండే పరిస్థితిలో ఈ ప్రపంచములో మీకు ఇద్దరు నాయకులు ద హ్యాపీయెస్ట్ మెన్. ఒకరు భారత్ యొక్క ప్రధాని నరేంద్ర మోదీ, ఇంకొక వ్యక్తి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఎందుకండి ఇంత ఆనందమో అంటే అమెరికాలో ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. ఏమీ చెయ్యకుండానే నాటో ముక్కలు అయ్యింది. ఇదే కదండి రష్యా వాళ్ళు కోరుకున్నారు. మనమైతే అమెరికా మీద ఎలా ప్రతీకారము తీర్చుకోవాలి. సో మోదీ గారిని అవమానించారు, ఆ భగవంతుడు అమెరికాకు శిక్ష వేస్తున్నాడు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు క్యాప్ పెట్టుకుని ఉంటారు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఇవాళ గ్రీన్లాండ్లో ఈ బ్యానర్స్ చూసారా, మేక్ అమెరికా గో అవే. అమెరికా వాళ్ళు ఇక్కడ ఎవరు కనిపించకూడదు. కొంతమంది జర్నలిస్టులు వెళ్ళారండి, వీడియోలు ఇలాగ ఆర్టికల్స్ రాద్దామని. ఆ యాక్సెంట్ చూసి ముందు వెళ్ళిపోండి, లేకపోతే మిమ్మల్ని లేపేస్తాం. మీరు ఎవరు ఇక్కడ గ్రీన్లాండ్లో కనిపించకూడదు. ఇప్పుడు గ్రీన్లాండ్ అన్నారు అనుకోండి, ఒక 57,000 మంది జనాభా ఉండే ఒక చిన్న టెరిటరీ. సో ఇప్పుడు మీకు అనిపిస్తుంది అమెరికాకు గ్రీన్లాండ్కి మధ్య ఈ ప్రాబ్లం అంటే ప్రపంచానికి ఏంటండి? ఇక్కడేనండి, ఇక్కడే మనం ఆలోచించాలి. ఇప్పుడు మీకు గ్రీన్లాండ్ అన్నప్పుడు మీకు కింగ్డమ్ ఆఫ్ డెన్మార్క్ యొక్క టెరిటరీ కదా, ఇది ఒక ఐలాండ్. అలాంటిది డెన్మార్క్ ఒక నాటో దేశం. సో 31 దేశాలు మైనస్ అమెరికాను తీసేయండి. తీసేస్తే మీకు యావత్ నాటో ఇవాళ అమెరికాకు వ్యతిరేకముగా ఎంత పెద్ద నిరసనలు, ఎంత పెద్ద పోరాటాలు అంటే, మొన్న ఒక మిత్రుడు ఒక ఫారిన్ కంట్రీకి వెళ్ళారు. ప్రేమ్ గారు వీడియో చూడండి అని పెట్టారు, వెనకంతా ఖాళీ అండి. నేను అడిగాను, ఏమంటే ఏమైనా సండేనా లేకపోతే ఏమైనా బంద్ జరుగుతుందా అంటే, లేదండి ఈ నగరమే ఇలాగే ఉంటుంది. అంటే మీకు ఆ నగరంలో జనాభానే ఉండరండి, ఈయన మాత్రం నడుస్తున్నాడు. గ్రీన్లాండ్ కూడా అంతే, 57,000 పాపులేషన్ అన్నప్పుడు అక్కడక్కడ ప్రజలు ఉంటారు. కానీ ఇవాళ వీడియోలు చూడండి, కుప్పలు తెప్పలుగా జనాలు. అమెరికన్ ఎంబసీ ముందు నిలబడి గ్రీన్లాండ్ ఈజ్ నాట్ ఫార్ సేల్, నువ్వు కొనుక్కోవడానికి ఇదేమి ఒక ఆషామాషి వ్యవహారం కాదు, ఇది మా ప్రాంతము, డెన్మార్క్లో ఉండే ఒక అటానమస్ బాడీ, దీని మీద నీ పెత్తనము ఏంట్రా అడుగుతున్నారు కదా. ఇప్పుడు మీరు అడగొచ్చు, ఎందుకండి వీడికి ఏంటి? ఇప్పుడు ఈ డొనాల్డ్ ట్రంప్కి ఏమైందంటే, మీకు అమెరికాలో అండి వీళ్ళ అధ్యక్షుడు ఉంటాడు చూసారా, వాడి నిర్ణయము గ్లోబల్గా చాలా పెద్ద మార్పులను తీసుకొస్తుంది. కాబట్టే టైం టు టైమ్ మీకు అక్కడ ఉండే వైద్య నిపుణులు అమెరికా అధ్యక్షుడి యొక్క ఫిజికల్ కండిషన్ ఎలా ఉంది, మెంటల్ కండిషన్ ఏంటో పరిశోధనలు చేస్తారు, టెస్టులు చేస్తారండి, పరీక్షలు చేసి సర్టిఫై చేస్తారు. ఇప్పుడు జో బైడెన్ ఉన్నాడు, విమానం ఎక్కుతూ ఉంటాడు పడిపోతాడు, సైకిల్ తొక్కుతూ ఉంటాడు పడిపోతాడు, నడుస్తూ ఉంటాడు పడిపోతాడు. అంటే ఏంటి? ఫిజికల్గా ఫిట్గా లేడు. అలాంటిది మెంటల్గా ఫిట్గా లేకపోతే నువ్వు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఇవాళ తీసుకున్నాడు కదా. రష్యాకు యుక్రెయిన్కి యుద్ధం ఎవరండి? జో బైడెన్ నిర్ణయమే కదా. మరి ఎంతంత నష్టాలు, ఎన్ని ప్రాణ నష్టాలు, ఆస్తి నష్టాలు ఎలా ఉంది? గత 5 ఏళ్ల నుంచి యుద్ధం ఇలా కొనసాగుతూనే ఉంది. అంటే వీడు తీసుకునే ఒక నిర్ణయము ప్రపంచం యొక్క రూపురేఖలను మార్చేస్తుంది. అలాంటిది డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న చెత్త నిర్ణయాలు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పి ప్రెసిడెంట్ అయ్యి ఇవాళ ఏంటి, నువ్వు వెళ్ళిపోరా అమెరికా పేరు చెప్తే. ఇప్పుడు రేపు ఎలా ఉంటుందంటే, అమెరికా వాడు అంటేనే ఎవరు నమ్మరండి, వాడితో ఎవరు ఎటువంటి వ్యాపారాలు చెయ్యరు, డిఫెన్స్ ఒప్పందాలు ఉండవు, అసలు వాళ్ళు కనిపిస్తేనే చీకొడతారు. అలాంటి సిచ్యువేషన్ని ఇవాళ డొనాల్డ్ ట్రంప్ క్రియేట్ చేస్తున్నాడు. కాబట్టి ఇతను మెంటల్గా ఫిట్గా ఉన్నాడా, ఫిజికల్గా ఫిట్గా ఉన్నాడా చూడాలి, పరీక్షలు చెయ్యాలి, పడుకోబెట్టి ఎక్స్రేల నుంచి ఈసీజీ నుంచి అల్ట్రాసౌండ్ దాకా చేసి ఫైనల్గా బ్రెయిన్ మ్యాపింగ్ చేసి వీడు ఫిట్టేనా సర్టిఫికేట్ ఇవ్వాలి, లేకపోతే చాలా ప్రమాదం. ఇప్పుడు మీరు అడగొచ్చు, ఎందుకంటే అంత అరగంట్గా ఉన్నాడు, ఒక హిట్లర్ లాగా ఎందుకు వీడు ఆలోచిస్తున్నాడు అంటే, ఇప్పుడు అమెరికా ప్రజల్లోనే ఉంటుందండి. అమెరికా చాలా గొప్ప దేశం, ఈ పాపం అంతా అమెరికాది కాదు, డొనాల్డ్ ట్రంప్ది. కానీ ఈ యూరోపియన్స్ ఉన్నారు చూసారా, వీళ్ళకి సుపీరియర్ రేస్ అనే మూర్ఖత్వం ఉంటుందండి. హిట్లర్ ఎలాగైతే ఆర్యన్ జాతి అన్నాడో, వీళ్ళు మేము యూరోపియన్స్, సో వీఆర్ సుపీరియర్ అన్నప్పుడు ఏంటి, యూరోప్ యూనియన్ కన్నా మా అమెరికన్స్ సుపీరియర్. వీళ్ళందరూ యూరోపియన్సే కదా, యూరోపియన్స్లోనే ఎన్నో జాతులు ఉంటాయి.
ఇప్పుడు మీరు అమెరికాలో ఒక పోలీస్ అధికారి ఒక నల్ల జాతి వ్యక్తిని కొడుతున్నాడు అనుకోండి, వీళ్ళు ఎవరు పాపము అనుకోరు, వీళ్ళకి ఆనందంగా ఉంటుంది. వీఆర్ సుపీరియర్, వాడు ఇన్ఫీరియర్, వాడు తప్పే చేయకపోయినా పోలీసులు కొడుతుంటే వీళ్ళకు లోపల లోపల ఆనందం. దానినే డొనాల్డ్ ట్రంప్ ఇవాళ ఎన్కాష్ చేసుకుంటున్నాడు. వీడి పాపులారిటీ పడిపోయింది కదా. కాబట్టి గ్రీన్లాండ్ మీద నేను నా సైన్యాన్ని ప్రయోగిస్తాను, ఎవడు నన్ను ఆపుతాడు? అమెరికాను ఎవడు ఆపుతాడు? ఐ యామ్ ద బిగ్ బాస్, నన్ను ప్రశ్నించే నాదుడు లేడు. వెంటనే అమెరికన్స్ అంతా ఎస్ బాస్, ఎస్ నువ్వు కరెక్ట్, నువ్వు ఎవడి మీదకైనా వెళ్తావు, వెనుజులా మీదకి వెళ్ళావు కదా, ఎవడు నిన్ను ఆపాడు? వీఆర్ అమెరికన్స్, వీఆర్ సుపీరియర్. సో ఈ ఆలోచన వీళ్ళలో ప్లాంట్ చేస్తున్నాడు. ఇప్పుడు వీడు ఒక పెద్ద మెయిల్ పెట్టాడండి, చూసారో లేదో. అందులో మీకు ఆ భాష చూసారంటే డొనాల్డ్ ట్రంప్ రాసినట్టే. మేబీ వాయిస్ మెసేజ్ పెడతాడులా ఉంది, దాన్ని వాళ్ళు టైప్ చేస్తారులా ఉంది. వీడేమంటాడు? మనకు గ్రీన్లాండ్ అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు ఈ దేశాలు శాంతియుతమైన దేశాలండి. ప్రపంచంలో పీస్ఫుల్ కంట్రీస్ అని ఒక ఇండెక్స్ తీసారనుకోండి, మీకు ఫిన్లాండ్ కనిపిస్తుంది, నార్వే, స్వీడన్, ఈ పలానా డెన్మార్క్, వీళ్ళందరి పేర్లు ఉంటాయి. వీళ్ళందరి మీద నేను 10% టారిఫ్ విధిస్తున్నాను, ఫిబ్రవరి నుంచి ఇది అమలవుతుంది, గ్రీన్లాండ్ నేను కొనుక్కొనే తీరుతాను, కబ్జా చేసే తీరుతాను. మీరు ఆపేరా? మీ అందరి మీద ట్యాక్సులు విధించి అష్ట కష్టాలకు గురి చేస్తాను. నువ్వు చేయడం ఏంట్రా? నీ మీద వాళ్ళు కూడా చేయగలరు కదండి. కాబట్టి ఇదంతా ఉట్టి వ్యవహారాలు. ఇంకొక అబద్ధం చూడండి, ఇది పచ్చి అబద్ధము. 10 దేశాల మీద నేను ఇలా టారిఫ్స్ అంటున్నాడు. ఇంకొక అబద్ధం ఏం చెప్తున్నాడు అంటే, నేను గోల్డెన్ డోమ్ని తయారు చేయబోతున్నాను. ఎక్కడ? గ్రీన్లాండ్లో. అంటే అమెరికా యొక్క రక్షణ కోసం, రక్షణ కవచం. ఇప్పుడు ఎలాగైతే ఐరన్ డోమ్ ఉందో, గోల్డెన్ డోమ్. సో ఇప్పుడు దీన్ని నేను తయారు చేస్తే రష్యా నుంచి నాకు ప్రొటెక్షన్ ఉంటుంది, చైనా వాళ్ళు రేపు నాతో యుద్ధము చెయ్యలేరు, మా దేశానికి ఒక రక్షణ కవచము కావాలి. కాబట్టి ఈ గోల్డెన్ డోమ్ని గ్రీన్లాండ్లో తయారు చేయబోతున్నాను. ఫస్ట్ ఏమన్నాడు? ఒకవేళ నేను కబ్జా చేయకపోతే ఆ రష్యన్స్ చేస్తారు, లేదా చైనా వాళ్ళు చేస్తారు అన్నాడు మొన్నటి వరకు. ఇప్పుడు ఒక విషయం అండి, యుక్రెయిన్ మీద దండయాత్ర చేయడానికి ముందే వ్లాదిమిర్ పుతిన్ గ్రీన్లాండ్ మీద చెయ్యొచ్చు కదండి. పొరుగు దేశమే కదా, డెన్మార్క్ పొరుగు దేశం, ఈజీగా వెళ్ళగలరు. ఎవరైనా ఆపగలరా? రష్యాను, పుతిన్ ఎవరైనా ఆపగలరా? నో, ఇంపాసిబుల్, ఎవరు చేయలేరు. మరి అప్పుడే ఆయన చేసేవాడు కదా. చైనా వాడి వ్యాపారం అన్నప్పుడు నేను ఎయిర్పోర్ట్లు కడతాను అన్నాడు కదా. మరి అలాగా వాడు ఎయిర్పోర్ట్లు కట్టి గ్రీన్లాండ్ని కబ్జా చేయొచ్చు కదా. చేశారా? లేదు కదా. ఇవాళ ఇలాంటి ఒక అబద్ధం, రష్యా నుంచి చైనా నుంచి కాపాడడానికే గ్రీన్లాండ్ని నేను ఆక్యుపై చేయబోతున్నాను. ఇప్పుడేమంటున్నాడు? గోల్డెన్ డోమ్ అని అంటున్నాడు. ఒకవేళ రష్యా వాళ్ళు మీతో యుద్ధము చెయ్యాలనుకుంటే వాళ్ళు ఆకాశం నుంచి బాంబులు వేస్తారండి, నువ్వు ఎలా ఆపగలవు? వాళ్ళ వద్ద శాటిలైట్ వెపన్స్ కూడా ఉన్నాయి కదా. సో ఇదంతా అబద్ధాలు. వాడికి గ్రీన్లాండ్ కావాలి అంటే ఒక్కటేనండి, వ్యాపారం. వీడి కంపెనీస్ అక్కడికి వెళ్ళి రేర్ ఎర్త్ మెటీరియల్ కలెక్ట్ చెయ్యాలి. ఇది గాజా అయినా అంతే, మీకు అలాగే యుక్రెయిన్ అయినా, ఇవాళ గ్రీన్లాండ్ అయినా. కానీ ఇతను తెలుసుకోని విషయము, ఇప్పుడు డెన్మార్క్ ఒక నాటో దేశం, వీళ్ళలాగే కదా. వీళ్ళకి కావాలంటే నేను ఇది చెయ్యాలంటే వాళ్ళే ఒప్పుకుంటారు. ఎందుకంటే నాటో అనేది ఒక గ్రూప్ కదండి, మిలిటరీ అలయన్స్. సో ఇందులో లీడర్ అమెరికాకు పలానా కావాలని డెన్మార్క్ రిక్వెస్ట్ పెడితే వాళ్ళు ఎవరు కాదు అనరు కదా. కానీ ఇతని భాష ఎలా ఉందో చూడండి, నేను ఆక్యుపై చేసుకుంటాను, నేను కబ్జా చేస్తాను, మీరెవరు నన్ను ఆపడానికి? అంటే హిట్లర్లో కనిపించే అరగెన్స్ మీకు డొనాల్డ్ ట్రంప్లో కనిపిస్తుంది. కాబట్టే గ్రీన్లాండ్ ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఇంత పెద్ద నిరసనలు. డెన్మార్క్ నుంచి ఇవాళ ఫ్రాన్స్ అయితే లిటరల్గా తమ మిలిటరీని అక్కడికి పంపించారు. ఎంబసీ ఓపెన్ చేయడం కాదు, టోటల్ ఫోర్స్ని మేము పంపిస్తామని ఇమాన్యుయల్ మ్యాక్రోన్ అంటున్నారు. జర్మనీ అంతే, యూకే అంతే. కానీ మనము చూడాల్సింది డొనాల్డ్ ట్రంప్ యొక్క మానసిక పరిస్థితి. ఇలాంటి అరగెన్స్ దేనికోసరము? గ్రీన్లాండ్ని కబ్జా చేసే తీరతాన్ని మాట్లాడుతున్నాడు కదా. మరి నాటో దేశాలు ఊరుకుంటారా? ఆలోచించండి, ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.